హైదరాబాద్లో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలసదన్లో ఉంటున్న మగపిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. స్టాఫ్ గార్డు ఒక బాలుడు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించగా ఈ నీచమైన ఘటన బయటపడింది. సైదాబాద్లోని బాలసదన్ హోంలో ఒక బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు స్టాఫ్ గార్డు రెహమాన్. అనంతరం బాలుడిని బలవంతంగా ఇంటికి పంపించేశాడు. ఇంటికి వెళ్లిన బాలుడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. ఇక ఈ విషయంపై బాలసదన్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు బాలుడి పేరెంట్స్. వెంటనే అప్రమత్తమైన బాలసదన్ నిర్వాహకులు సదరు స్టాఫ్ గార్డుపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. బాలసదన్ ఫిర్యాదు మేరకు స్టాఫ్ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. బాలసదన్లోని మరొక 4గురిపై కూడా స్టాఫ్ గార్డు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాలనగర్లోని బాలసదన్లోని పిల్లలకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక ఇన్సిడెంట్పై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారని, ఇలాంటి పరిస్థితులు ఉపేక్షించమని కూడా బాలసదన్ సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్ స్పష్టం చేశారు.